ఈరోజు మనము రీజన్స్ ఫర్ మేల్ ఇన్ఫర్టిలిటీ ఏంటో తెలుసుకుందాం. హలో అండి, ఐఎమ్ డాక్టర్ లావణ్య ఫ్రమ్ ఐత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, నిజామాబాద్ బ్రాంచ్. అంటే ఇన్ఫర్టిలిటీ అంటే ఫీమేల్ ఒక్కరే కదా కారణం కాదు కదా. సో మేల్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి, కణాలు తగ్గడానికి ఏమేమి రీజన్స్ అయి ఉండొచ్చో ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి లైఫ్ స్టైల్. అంటే వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్లో ఉంటున్నారు అనేది ఫస్ట్ చూద్దాము. లైక్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నారా, లేదా యాక్టివ్గా ఎక్సర్సైజెస్ లాంటివి అట్లాంటివి ఏమైనా చేస్తున్నారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఏమైనా ఉందా చూసుకోండి. ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉందని అనుకోండి, మన బాడీలో కార్టిసాల్ అనే హార్మోన్ ఉంటుంది. అది రేజ్ అయిపోయి నార్మల్గా సెంట్రల్గా ఎఫెక్ట్ చేసేసుకొని మన బాడీలో హార్మోనల్ డిస్టర్బెన్సెస్ కాజ్ చేస్తుంది. ఆ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ, ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ కానీ, లాస్ ఆఫ్ లిబిడో అంటే సెక్షువల్ డ్రైవ్ అనేది తగ్గిపోవడం కానీ, ఇలాంటి ఎఫెక్ట్స్ అనేవి జరగవచ్చు. అలాగే ఒబేసిటీ ఉన్న వాళ్ళు, అంటే బయట హోమ్ ఫుడ్ కాకుండా బయట జంక్ ఎక్కువగా తినడం వల్ల ఒబేసిటీ ఉన్నా కూడా మనకి వీటిపైన కణాలపైన ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ప్రాపర్ స్లీప్. స్ట్రెస్ వల్ల ప్రాపర్ స్లీప్ లేకపోయినా కూడా ఇందాక చెప్పిన విధంగా డిస్టర్బెన్సెస్ అనేవి, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వచ్చి కణాల సెక్షువల్ యాక్టివిటీ పైన ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉండొచ్చు. అలాగే ఇంకొకటి ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. ఆల్కహాల్ తరచుగా తీసుకునే వాళ్ళు, అంటే డైలీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు గ్రాడ్యువల్గా తగ్గించుకుంటే మంచిది. బికాస్ ఆల్కహాల్ అనేది మన కణాల కౌంట్ పైన కానీ, మొటిలిటీ పైన ఎఫెక్ట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అండ్ దాంతో పాటుగా స్మోకింగ్ కూడా ఈజ్ వెరీ రిస్కీ అండి. మొటిలిటీ ఇష్యూస్, స్పర్మ్ డిఫెక్ట్స్ అనేవి అవి కాజ్ చేస్తుంది. అంటే స్మోకింగ్ స్టాప్ చేస్తే ఇంప్రూవ్మెంట్ ఉంటుందా అని అంటే అది మినిమం ఒక 3 మంత్స్ కానీ, లేదా 6 మంత్స్ టు 1 ఇయర్ కూడా టైం పట్టొచ్చు. బట్ కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది స్మోకింగ్ స్టాప్ చేసి సప్లిమెంట్స్ అనేవి తీసుకుంటే. ఇలాంటివి కాకుండా మనం ఆక్యుపేషన్, అంటే మీరు చేసే జాబ్ని బట్టి, కొంతమంది ఎట్లా అంటే ఫ్యాక్టరీస్లో, అంటే వేడిగా ఉన్న ప్లేసెస్లో వర్క్ చేయడం వల్ల, ఇంకొకటి లైక్ బస్ డ్రైవర్స్ కానీ, నార్మల్గా ఆటో డ్రైవర్స్ కానీ, అంటే ఆ ఎన్వైర్న్మెంట్ అనేది కొంచెం వేడిగా ఉండడం వల్ల కూడా కణాల కౌంట్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే రేడియేషన్కి ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు డాక్టర్స్ కానీ, లేదా ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ, ఇంకా షెఫ్స్ ఉంటారు కదా కిచెన్లో వర్క్ చేసేవాళ్ళు, ఇట్లా వేడికి ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి కూడా కొంచెం కణాలు కౌంట్ తగ్గే అవకాశాలు అనేది ఉంటుంది. లేదా బాడీలో ఇన్ఫెక్షన్స్, అంటే హైజీన్ మెయింటైన్ చేయకుండా ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో వ్యారికోసిల్, అంటే వాపులు ఉంటాయి కణాల దగ్గర, వాపులు ఉండే వాళ్ళకి కూడా కొంచెం కణాల కౌంట్ కానీ, కదలికలు కానీ తక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ రీజన్స్ అనేవి ఉంటాయండి లైక్ మేల్ ఇన్ఫర్టిలిటీ అవ్వడానికి. సో మనం వీటిలో మాడిఫై చేసుకునే ఫ్యాక్టర్స్ ఏదైనా చూద్దాం. సో మనం ఆక్యుపేషన్ని మనం మాడిఫై చేసుకోలేమన్నప్పుడు మనం దానికి రెమెడీస్ ఏంటి, నెక్స్ట్ సొల్యూషన్ ఏంటి అనేది చూసుకోవాల్సి ఉంటుంది. సో మరీ వేడికి ఎక్స్పోజ్ అవ్వకుండా కోల్డ్ వాటర్ బాత్ అట్లా తీసుకోవడము, లైక్ టైట్ గార్మెంట్స్ వేసుకోకుండా కొంచెం లూజ్గా ఉన్న కాటన్ బట్టలు అలాంటివి వేసుకోవడము, అలాంటివి మనం చేసుకోవచ్చు. అలాగే లైఫ్ స్టైల్ చేంజెస్, కొంచెం ఎక్సర్సైజెస్ అలాంటివి చేయడము, ఒబేసిటీ తగ్గించుకోవడానికి చూడండి. బయట జంక్ ఫుడ్ అట్లాంటివి అవాయిడ్ చేసి ఇంట్లో హెల్తీ డైట్ తీసుకునేలాగా చూసుకోండి. డైట్లో అనంటే మనం గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ లైక్ పొమోగ్రానేట్, బనానా, వైటమిన్ సి రిచ్ ఫుడ్స్, ఆరెంజెస్ అట్లాంటివి, ఇంకా వాటితో పాటుగా పంకిన్ సీడ్స్ అని అంటాం కదా, యాంటీ ఆక్సిడెంట్స్ లాంటివి, ఇట్లాంటివి కొంచెం మనం డైట్లో ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే కొంచెం కణాల కౌంట్ కానీ, వాటి మొటిలిటీ కానీ ఇంప్రూవ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అలాగే దాంతో పాటుగా మీరు ఒకసారి సెమెన్ టెస్ట్ చేయించుకొని కౌంట్ అనేది తక్కువగా ఉంటే డాక్టర్స్ అడ్వైస్ చేసిన మెడికేషన్ అనేది ప్రాపర్గా తీసుకుంటే ఆ ఉన్న కణాలను కూడా మనం హెల్తీగా ఉండేలాగా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.